చాలాసేపు అయినట్టుందే. ఏంటబ్బా, ఎప్పుడు లేంది ఈ తలనొప్పి ఏంటి? వదినా లేచావా? లేచాను, కానీ ఒళ్ళు తిరుగుతూ ఉంది, తలనొప్పిగా ఉంది. అసలు నేను ఈ రూమ్లో ఉన్నానేంటి దీప్తి? రాత్రి అసలు ఏం జరిగింది? అన్నయ్య మనం అంతా ఒక చోటు చేరి అంతాక్షరి ఆడుకున్నాం కదా, అంతలో నీకేమైందో తెలీదు. ఆ మంజుల మీద లేక మీద ఫైర్ అయ్యా వదినా. తర్వాతేదో మత్తొచ్చిందాన్లా అయ్యి ఇక్కడికొచ్చి పడుకున్నాం. రాత్రి ఇంత జరిగిందా? నేను అలా ప్రవర్తించానా? ఎందుకంత కంట్రోల్ తప్పాను? గుర్తొచ్చింది, జ్యూస్ తాగకముందు బాగానే ఉన్నాను, ఆ తర్వాతే ఇదంతా జరిగింది. అంటే ఆ జ్యూస్లో ఎవరో ఏదో కలిపారు. ఎవరో ఏంటొదినా, కలిపితే గెలిపితే ఆ దొంగల పనే అయ్యుంటుంది. అంతే, ఆ అక్క చెల్లెళ్ళే అయ్యుంటారు. లేకపోతే ఆ శ్రవణ్ జ్యూస్లో మత్తు మందు కలిపుంటాడు. నా పరువు తీయాలని, ఆదిత్య గారి దగ్గర నన్ను బ్యాడ్ చేయాలనే చేసుంటాడు. అవునొదినా, అన్నయ్య నీతో ఏదో మాట్లాడాడు కదా, అదేంటో తెలుసుకోవడానికి అలా చేసుంటారు. ఆదిత్య గారు చెప్పిన విషయం వారి దగ్గర నుంచి లాగాలి, కానీ నాకు మత్తు మంది ఎందుకు కలిపారు? ఓ, బహుశా వారి కోసం కలిపిన జ్యూస్ గ్లాస్ మారుంటుంది. అదే జరుగుంటుంది వదినా. అది ఒక అందుకు మంచిదే అయింది. వారు తాగుంటే మత్తులో నిజాలన్నీ చెప్పేసేవారు. ఆ భగవంతుడు కీడులో మేలే చేశాడు. వదినా, ఇంకా విషయం మనం తర్వాత తేల్చుకుందాం గాని నువ్విక్కడే ఉండు. నేను వెళ్ళి నీకు నిమ్మరసం తీసుకొస్తాను. ఆ తలనొప్పి కాస్త తగ్గుతుంది. సరే. మనం ఒకటి అనుకుంటే ఇంకొకటి జరిగింది. ఇదంతా మంజులమ్మ నీ పొరపాటే. నా పొరపాట? నేనేం చేశాను మావయ్య? లేక అంత కష్టపడి మత్తు మందు జ్యూస్లో కలిపి పనమ్మాయితో పంపిస్తే నువ్వు ఆ గ్లాస్ తీసుకెళ్ళి నాజుగ్గా నీ చేత్తో ఆదిత్య నోటికి అందిస్తే కమ్మగా తాగేవాడు, ఆ నిజం వెళ్ళగక్కేవాడు. మత్తు దిగాక అక్క పళ్ళు రాలగొట్టేవాడు. అదేంటి? మత్తు మందు కలిపించింది తాగించింది అక్కే అని తెలుస్తుంది కాబట్టి. ఓ, నిజమే కదా, నేను అలా ఆలోచించలేదే. నీవన్నీ బేతం చెల్ల ఐడియాలే, నువ్వెందుకు ఆలోచిస్తావు? వామ్మో, అది తాగి అంత బీభత్సం చేసిందేంటి? దానికి మన మీద అంత కోపం ఉంది. నేనైతే షాక్ అయిపోయాను. పూనక వచ్చిందా అలా చేసింది. ప్లేస్ పోతుందంటే ఆ మాత్రం కోపం ఉండదా? అయినా అది ఒకందుకు మంచిదే. ఆవిడ బావ ముందు బ్యాడ్ అయింది. ఎలాగో పోయేదే కదా, అది బ్యాడ్ అయితేనే గుడ్ అయితేనే. నెక్స్ట్ ఏం చేయాలో? బావ దగ్గర ఆ రహస్యం ఎలా తెలుసుకోవాలి? రహస్యం తెలుసుకోవడం లేదు, ఏమీ లేదు. కామ్గా ఉండటం బెటర్. అదేంటి శ్రావణ్ అలా అంటావు? లేనిపోని ప్రయత్నాలు చేసి ప్రమాదంలో పడ్డం కన్నా ఆ ఫంక్షన్ జరిగేదాకా సైలెంట్గా ఉండటం మంచిదనిపిస్తోంది సిస్టర్స్. ఒకటి చేయబోయి మరొకటి చేస్తే లేనిపోని ప్రాబ్లమ్స్ మనకు మనమే క్రియేట్ చేసుకున్న వాళ్ళం అవుతాం అనిపిస్తోంది. నాకు అదే కరెక్ట్ అనిపిస్తుంది. నేను శ్రావణ్కి ఓటేస్తున్నా. కోరి కష్టాల్లో పడ్డం ఎందుకు? ఆదిత్య ఎలాగో మంజులే అన్నాడు కదా, ఇంకా ఆవిడికి ఏం చెప్పి నోర్మించాడో మనకనవసరం. ఎలాగో ఇప్పుడు నోరు మూసుకుని పోయేదేగా. ఏమంటావు శ్రావణు? అంతే మామయ్య. అంతగా అయితే పోయేటప్పుడు ఘనంగా సన్మానించి పంపిద్దాం. సన్మానమా? సన్మానం అంటే సెలవు కప్పి దండేసి సన్మానించడం కాదమ్మా. ఆవిడ అన్న మాటలకి అరిచిన అరుపులకి 100 రెట్లు ఎక్కువ వడ్డించి పంపించడం అన్నమాట. ఇది బెటర్. వీలైతే తలో రాయి వేద్దాం. జన్మలో ఇటువైపు చూసే ధైర్యం చేయకుండా చేద్దాం.
సరే ఇది ఫిక్స్. ఫంక్షన్ గ్రాండ్గా ముగిశాక ఆవిడ గారికి సన్మాన కార్యక్రమం. ఓకే ఓకే ఓకే